సో మహాకుంభమేళానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఇంత ఘనంగా జరుగుతున్నాయో మనం అంతా చూస్తున్నాం. సో ఈ నెల 13 అనగా రేపే మహాకుంభమేళ ఉత్సవాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. సో ప్రధాని నరేంద్ర మోడీ అలాగే యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం అయితే ఇక్కడికి వస్తారు. సో ఎంత ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి చూడండి. భారతదేశ నలుమూలల నుండి దాదాపు భారత జనాభాలో 40% మంది ప్రజలు ఇక్కడికి వస్తారని ఒక అంచనా వేస్తున్నారు. సో అక్కడ చూడండి, ఒక అమ్మాయి ఏ విధంగా తనలో ఉన్న ఒక టాలెంట్ని చూపిస్తుంది. సో అది ఫ్లైఓవరు. సో ఈ మొత్తం కూడా జనాలు ఉండడానికి ఏర్పాటు చేసినటువంటివి. సో అంతా ప్రజలైతే మొత్తం చేరుకుంటున్నారు భారీగా, హిందువులు. సో అన్నీ ప్రజలు ఉండడానికి ఒక్కటే కాదు. సో మొత్తం అక్కడ ఆ లైటింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వచ్చి ఇంకా ముందుకు చాలా ఉంది. సో చూస్తున్నారు కదా, భారతదేశం నలువైపుల నుండి ఏ విధంగా ప్రజలైతే ఇక్కడికి చేరుకుంటున్నారో. వాళ్ళకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడ ఉన్న ప్రభుత్వం అయితే ఘనంగా ఏర్పాటు అయితే చేస్తుంది. సో పైన మనం చూస్తే వెహికల్స్ వేస్తే మన హైదరాబాద్లో దుర్గం చెరువు దగ్గర ఉన్న కేబుల్ బ్రిడ్జ్ లాగానే ఆ బ్రిడ్జ్ అన్నట్టు అటువైపు ఉన్నది ట్రైన్కు సంబంధించింది. ట్రైన్ వెళ్తుంది, అలాగే ఇంకొక ట్రైన్ కూడా వెళ్తుంది. మనం చూస్తే దాని అటు సైడు మనం వాక్ చేసుకోవడానికి అక్కడ కూడా ఏర్పాటు చేశారు ఘాట్లు. మొత్తం కూడా మహాకుంభమేళ జరిగే ప్లేస్ అన్నట్టు. సో ఇదంతా సో ఇక్కడ అంతా భారీగా చేరుకుంటున్నారు ఇక్కడ భక్తులు అంతా. సో రేపు స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇప్పటికీ ఏర్పాట్లు అయితే అంతా కూడా పూర్తి చేశారు. సో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భారతదేశం నలుమూలల నుండి ఇక్కడికి వచ్చే ప్రతి హిందువుకు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ ఏర్పాట్లు అయితే మీరు చూస్తున్నారు. సో అక్కడ సైడు అక్కడ మొత్తం ఈ నది ఏదైతే ఉందో పారుతుంది కదా నది, ఆ నది అవతల ఉన్న దగ్గర మొత్తం సంఘం ఏర్పాట్లు చేశారు అన్నట్టు మొత్తం. సో గవర్నమెంట్ కావచ్చు కొందరు ఏర్పాట్లు అయితే చేశారు అక్కడికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ప్లేస్ని. సో మీరంతా చూస్తున్నారు, ఇది అక్కడ మీ అందరికి తెలిసిందే. సో అంతా బ్రిడ్జు, ఇక్కడ కూడా బ్రిడ్జులు, అక్కడ రైలు కావచ్చు అవతల మామూలుగా వెహికల్స్ వెళ్ళేటివి, ఇదేమో నడుచుకుంటూ వెళ్తుంటారు జనాలు. ఇక్కడ కూడా చాలా అద్భుతం అసలు మహాకుంభమేళ. త్రివేణి సంగమం మనకు తెలిసిందే, 3 నదులు కలిసే చోటు. మూడు నదులు కలిసే చోటు త్రివేణి సంగమం. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. సో ఇక్కడ మహాకుంభమేళలో ఇక్కడ స్నానం చేస్తే తెలిసి తెలియనికి చేసిన తప్పులన్నీ కూడా క్షమించబడతాయని చెప్పేసి అందరూ నమ్ముతుంటారు. సో గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే చోటు. అలాగే దేవతలు, రాక్షసులు అమృతం కోసం ఒక యుద్ధం లాంటిది చేసిన క్రమంలో మహావిష్ణువు తీసుకువెళ్తుంటే అక్కడ 2 చుక్కలు పడతాయి. సో ఆ 2 చుక్కల్లో ఒక చుక్క ఇక్కడ త్రివేణి సంగమం దగ్గర పడుతుంది అని చెప్పేసి అందరూ భావిస్తుంటారు. అందుకే మహాకుంభమేళం ఇక్కడ నిర్వహిస్తారు. దేవతలు కూడా స్నానం చేస్తారని చెప్పేసి అందరూ నమ్ముతారు ఇక్కడ. సో ఇదే మహాకుంభమేళానికి సంబంధించిన వేడుకలు ఘనంగా జరుపుకునే త్రివేణి సంగమం. సో ఇక్కడ సంఘాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ అందరూ కూడా స్నానం ఆచరిస్తారు. సో ఇక్కడ అది ఏదైతే క్యూ లాగా ఉందో సో దాన్ని అక్కడ వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి నీళ్ళల్లో మునగాలి, స్నానం చేయాలి. సో 13 తారీఖు నుండి సాధువులు స్నానం చేసిన తర్వాత ప్రజలు నార్మల్ మనలాంటి వ్యక్తులు చేస్తారు. సో జీవితంలో తెలిసి తెలియకుండా చేసిన తప్పులన్నీ కూడా ఈ స్నానంతో పోతాయని హిందువుల నమ్మకం. దాదాపు 144 సంవత్సరాల తర్వాత ఈ యొక్క వేడుక అయితే జరుగుతుంది. సో మనకందరికీ తెలిసిందే, త్రివేణి సంగమం దగ్గర 3 నదులు కలిసే చోటు. సో ఇక్కడ భారీగా యూపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహాయంతో కలిసి ప్రజలు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉండడానికి భారీగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అందరూ కూడా తెలుసుకోండి, ఇక్కడికి రావాలి,
సమయం ఉన్న ప్రతి ఒక్కరు రావాలి. ఎందుకంటే ప్రజెంట్ బ్రతికున్న ఏ మనిషి కూడా మళ్ళీ చూడలేడు ఇది. ఎందుకంటే 140 సంవత్సరాల తర్వాత కాబట్టి ప్రజెంట్ జనరేషన్లో మనుషులు అంతగా బ్రతకడం లేదు. 60 సంవత్సరాలు బతుకుతేనే మహా ఎక్కువ. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో దాదాపు ఒక ఖాళీగా ఉన్నప్పుడు అంటే దాదాపు ఒక 20 ఎన్ని రోజుల్లో సైడ్గా ఐడియా లేదు, బాగానే జరుగుతుంది కాబట్టి ఒక 20 రోజుల కన్నా పైనే. అప్పటి వరకు సమయం దొరికితే వచ్చి చూడండి త్రివేణి సంగమం దగ్గర. సో వాళ్ళందరూ ప్రజలు ఇక్కడికి వస్తే వాళ్ళు ఉండడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇవన్నీ చాలా పెద్దగా ఏర్పాట్లు చేశారు, చాలా అద్భుతంగా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే రోజు కొన్ని లక్షల మంది వస్తారు కాబట్టి. అంటే మీకు ముందుగానే చూపిస్తున్నాను ఇక్కడ ఏర్పాటు ఎలా చేశారని చెప్పేసి. సో ఎందుకంటే రేపటి నుండి ఇది ప్రారంభం కాబోతుంది మహాకుంభమేళ, భారీగా ప్రజలు ఉంటారు. సో అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు ఉండడానికి ఇక్కడ షాప్స్ కావచ్చు, అలాగే పడుకోవడానికి కావచ్చు, కొన్ని టెంట్ టైప్ ఏర్పాటు చేయడం జరిగింది.